అది ఎట్లా ఉంటుంది దాని వ్యవహారం అట్లే. ఇప్పుడు ఇంతమందిని పక్కన పెట్టేసి ఆ అశ్లీలం పట్టుకుంటే అందరూ దాన్ని అంటే ఇష్టం, దాన్ని ప్రీతిస్తారు, ఇష్టపడతారు. ఎవరిని? మనసును కొంతమంది ఇష్టపడతారు, మనసు ఇష్టపడతారు, మనసుకి అంతమంది భక్తులు ఉంటారు, బుద్ధికి అంతమంది భక్తులు ఉంటారు, తెలివికి జ్ఞానానికి అంతమంది భక్తులు ఉంటారు, ఈ పంచేంద్రియాలకి అంతమంది భక్తులు ఉంటారు, ఈ దేహానికి నేను అని వీరికి అంతమంది భక్తులు ఉంటారు. పాపం ఈ గుజరాట వీళ్ళందరినీ కాపాడుకుంది కదా, వానికి ఎవరు ఉండరు భక్తులు. వానికల్లా చూడను కూడా చూడరు. వాడు లేకపోతే ఒక గడుగు నాడుగు అనుకున్నా, లేకపోతే బుద్ధలు వేసుకొచ్చేస్తారే, వాని మీద నీకు ఏంటి కరుణ రాదు. వాని మీద కరుణ రాలేదే. వాని మీద ఎవరికైతే కరుణ వస్తుందో వాడి దేవుడే. దేవుడు ఎవరంటే మీ ఆడికే పోతాం, యాడికి లేనుకొని ఎర్రిపడుతుందంటే తిక్కబడుతుంది. నేను చెప్పినట్టు నువ్వు ఆడుంటావు వాళ్ళ మీద ఎట్లా ఉంటే చాలంటే. అలాగే అంటే వాడు చెప్తారు, మరచి ఉండనురా శ్రీ గురు నిన్ను మరచి ఉండనురా, మరచి ఉండనురా శ్రీ గురు నిన్ను మరచి ఉండనురా, కరము శిరము చేర్చి కర్ణద్వారములుది, కరము శిరము చేర్చి కర్ణద్వారములుది, వెలువవలదని చెప్పి వరములిచ్చిన నిన్ను మరచి ఉండనురా, శ్రీ గురు నిన్ను మరచి ఉండనురా, మంత్రయోగము చెప్పి చింతలన్నీయు బాపి, మంత్రయోగము చెప్పి చింతలన్నీయు బాపి, అంతరంగము మాట ఇంత తెలిపిన నిన్ను మరచి ఉండనురా, శ్రీ గురు నిన్ను మరచి ఉండనురా, తనే తానై ఉన్న తావు చూపిన నిన్ను, తనే తానై ఉన్న తావు చూపిన నిన్ను మరచి ఉండనురా, శ్రీ గురు నిన్ను మరచి ఉండనురా. ఒక శిష్యుడు పాడుకుంటాడు, తానే తానుగా ఉండేటటువంటి ఈ జాగాలో యాదైతే ఉందో తానే తానుగా ఉన్నటువంటి ఆ దైవాన్ని చూపించినటువంటి నిన్ను నేను ఎట్లా మరిచి ఉంటానప్పా మహానుభావ. నా అంతరంగంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని విప్పి చెప్తివి, నా లోపల ఉన్నటువంటి చింతనలన్నీ దూరం చేసేస్తుంది. నేను ఇప్పుడు ఆరాంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. అలక్ట్రంజన్ 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 దేవుడు అయిపోయినాను. నిన్ను ఎట్లప్పా నేను మరిచి ఉంటాను. అట్లా పదార్థం ఇది జగత్తు, ఇది ఈ సూర్యచంద్ర మంత్రాలు ఏమైతే ఉంటాయి నక్షత్రాలు ఇవన్నీ కూడా వేసినా కూడా దానికి సమం విలువ గంట గయలేదు కదా ఆయన. అట్లా పదార్థం ఇచ్చిన విలువ ఇవ్వద్దు, అట్లా పదార్థం ఇచ్చినాడు, అట్లా మార్గం ఇచ్చినాడు. దానిని మనం సాధన చేసుకోలేక, ధ్యానం చేసుకోలేక తంగ్లాటనం 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 దాని అట్లా ఉండే తంగ్లాటనం. ఏమో పెట్టు ఏమో పెట్టు తింటా, ఏమో పెట్టు తింటా, ఈ బాగా అది పెట్టు, ఇప్పుడు దేవవారమా, ఇప్పుడు దేవవారమా, ఇప్పుడు శనివారం, ఇప్పుడు ఆదివారమా, అది పెట్టు, ఇప్పుడు ఆదివారమా, అది పెట్టు, ఇది తింటా. ఇదే దరిద్రం అయిపోయింది. తినేది నిద్రపోయింది, ఇదే బతికి అయిపోతుంది. జీవితం ఎత్తి ఏం చేయాలా? వాళ్ళు వస్తారే ఎంకేకలు ఎత్తుకోండి, పోసి కండాలు చేసేసి నూనెలు వేసి పేల్చేసి కబాబ్ వేసుకుని చేస్తారే. పరిస్థితి ఎట్లా అలాగే
మన పరిస్థితి ఏంటి? అసలే నేను పట్టుకుంటాను నాయన, దీన్ని పట్టుకో, విశ్రాంతాన్ని పట్టుకు బాగా శుద్ధం చేయి. పొద్దున సాయంత్రం నీట్గా 72,000 నాడులు ఉన్నాయంట లోపల. ఆ 72,000 నాడులో నీట్గా శుద్ధమైపోతాయి. అర్థమైనా? ఆ నాడుల మీద శుద్ధమైపోయాను, నీ మనసు ప్రశాంతమైపోతుంది. ఏ చంచలం లేకుండా స్థిరంగా నిలిచిపోతుంది. బుద్ధి పని చేయదు, తెలివి పని చేయదు. అర్థమైనా? ఇప్పుడు 40 మంది లేచి వెళ్ళిపోయారు. అలాంటి ఈ వేళ పట్టదలకే అలాంటి కాలం దగ్గర చెప్పాలి లేదా పగడల్లా హరహర మాదేవ శంభోనంటే వాడు ఎక్కడ పోయింటే అది చెప్పాలని ఏమంటే వాడారు. ఏం నన్నే పడుతుంది పెద్దనాడు చూసేస్తాను ఉంటే తను చెప్తే నేను బయట వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళకి తెలుసు లేదా తప్పదు. ఇలాంటి ఈ 9 మందిలో వాళ్ళు ఒకటి ఉంటారు. ఏమి చెప్పు, మనసు, బుద్ధి, జ్ఞానము, తెలివి, ఈ 5 మంది పని. 8 మందిలో వాడు ఉంటాడు గ్యారెంటీగా. వానికి అదంటే పట్టుకో, అవి వాటి అంతా తగులుకుంటాడు. అది కాదంటే ఇంకో వాడి పాప వచ్చింది. నువ్వు ఉంటే కానీ నువ్వు చెప్పేదే నువ్వు మాత్రం బయట వెళ్ళిపోయా. అర్థమవుతుందా? అదే ముసిరాటం సత్యమని చెప్పినాడు వానికి ఇష్టమైన ఉంటాడు. ముసిరాటం అంటే ఎవరికైతే ఆపోజిట్ ఉంటాడో వాడు అది కలిసి అర్థమవుతుందా? అటువంటి శ్వాసని, అటువంటి ఉసిరాటాన్ని గతలో ఎవరైతే గురువు చెప్పినట్టు క్రమం తప్పకుండా సాధన చేస్తారో అటువంటి వాళ్ళది ఈ బ్రహ్మ విద్య. వాళ్ళు మాత్రమే దేవుళ్ళు అవుతారు. అర్థమవుతుందా? వాళ్ళు మాత్రమే దేవుళ్ళు అవుతారు. వాళ్ళు మాత్రమే మానవ జన్మను ధన్యం చేసుకుంటారు. అర్థమవుతుందా? వాళ్ళే మహానుభావులు అవుతారు, వాళ్ళే గురువులు అవుతారు, వాళ్ళే ఇతర పూజింపబడతారు. ఎవరు పెట్టుకోవడం వల్ల? విశ్రాటాన్ని పెట్టుకోవడం వల్ల, గురువు చెప్పినట్టు గురు మార్గం నడిచేవాళ్ళు, ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆ స్థానంలో పూజింపబడతారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏమే? ఒక రాయి పెట్టింటారు, లోపల వేసి మంచి వేసి రాయి పెట్టింటారు. ఎందుకంటే ఈ పాపకుండా పొద్దున్న వాణి వచ్చి పట్టుకొని ఏడాది రకాయ పట్టుకుని వెళ్ళగానే ఒక సమాధికి ఒక రాయి పెట్టింటారు. బిల్టుకు వచ్చి సమాధులు కట్టాలి. ముందుకాల మీద సమాధులు లేవు కదా. అప్పుడు ఒక రాళ్ళు పెట్టేవాళ్ళు. ఇది మా తాతదే, ఇది మా అవ్వదే, ఇది వాళ్ళ అవ్వదే, అమ్మమ్మదే, నాన్నమ్మదే అని పెట్టి రాళ్ళు పెట్టింటారు. రాళ్ళు టెక్కలు కొట్టుకొని వస్తాను మేము కూడా. అర్థమవుతుంది? ఇప్పుడే టెక్కలు పెట్టే పని లేదు. ఇప్పుడే అర్థమైనా? ఇప్పుడు బట్టలు ఉడికే అర్థమవుతుందా? ఆ రాళ్ళు వాళ్ళకి స్థానం. ఎవరికి? ఈ 8 మందిని పెట్టుకుంటారు చూడా, వాళ్ళకి ఎవరు పెట్టి ఆ రాయి రాయే మనం నంబరాలు వేసుకుంటాం చూడండి భూమి కాడ. ఈ నెంబర్ కాడ రాయి కట్టించండి. అట్లయినా ఆ రాయిని గుర్తు చచ్చిపోయిన పోయిందని కదా గుర్తు రాయి వాళ్ళకు. అదే నువ్వు ఉసిరాటం పెట్టి పెడతా ఈ విధంగా లైట్ వేసి పూలు వేసి కడ్డీలు అంటించి టెంకాయలు పెట్టి పూజింపబడ్డాడు. ఇట్లా పూజించుకుంటావా రాయి అయిపోవచ్చు. చూసుకో, తీర్మానం చేసుకో. వాస్తవం చెప్తాను, రాయి అయిపోతావా దేవుడు అవుతావా? రెంట్లో నువ్వే తీర్మానం చేసుకో. గురుపోతే న్యాయం నీకే. అర్థమైనా? ఈ విధంగా మనం పరిస్థితిని అర్థం చేసుకోవాలా. అదే అవుతుంది. ఇంకా సౌరికి స్వామి మాట్లాడుతుంది చెప్పండి. నేనేం చెప్తా అంటే Okay.